వెల్కమ్ టు శ్రీమాల కిచెన్. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే వీడియోస్ మంచివి మీకు నోటిఫికేషన్గా వస్తాయి. నేను 4 పాంప్లెట్లు తీసుకున్నానండి, ఇలా పెద్దవి. వీటిని మంచిగా సాల్ట్ నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నా. దీనికి 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల కారం వేసి, 1 స్పూను ధనియాల పౌడరు, పావు చెంచా పసుపు, 2 స్పూన్ల సాల్ట్, 2 నిమ్మకాయల రసం అంతా అండి పోయాలి, 1 స్పూను ఆయిల్, 1/2 టీ స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేయాలి. ఇవి తక్కువ నూనెతోనే చేసుకోవచ్చండి, ఎక్కువ నూనె అవసరం లేదు. ఈ ముక్కలకంతా పట్టేలా ఈ మసాలా అంతా పట్టించాలి. లోపల కూడా మంచిగా పెట్టుకోవాలండి, ఈ ముక్కకంతా పట్టేలా పెట్టాలి. ఈ ముక్కకంతా పట్టేలా మంచిగా మసాలా పట్టించాలి. ముళ్ళు ఉంటాయండి, జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ పాంప్లెట్కి ఎక్కువ ముళ్ళు ఉంటాయి, తొందర కట్ అవుతుంది. మళ్ళీ ఈ లోపల కూడా మంచిగా మసాలా అంతా పెట్టుకోవాలి. ఇలా తల ఉండొద్దండి, తల ఉంటే లోపల మసాలా పెట్టరాదు. ఇలా తల తీసేసి పక్కన పడేయాలి. నేను 2 స్పూన్ల కార్న్ఫ్లోరు, 1 స్పూను శనగపిండి వేసి పెట్టుకున్నానండి, మంచిగా కలిపి. ఇందులో డిప్ చేసి ఫ్రై చేసుకోవాలండి, ముక్క విరిగిపోకుండా మంచిగా వస్తుంది. ఒక ఫ్యాన్ పెట్టుకొని 3 స్పూను ఆయిల్, తక్కువే పడుతుందండి, ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేసుకోవద్దండి. ఇలా సింపుల్గా చేసుకుంటేనే బాగా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి చేయండి. ఇలా ఈ పిండిలో మంచిగా అద్ది ఈ ఫ్యాన్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ వరకు ముట్టొద్దండి, ఇలానే ఉడకనివ్వాలి. మంచిగా సన్నని మంట పైనే వేగనివ్వాలండి. 3 నిమిషాల తర్వాత టర్న్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. మంచిగా 3 నిమిషాల తర్వాత ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది పైన మంచిగా క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి చేసి చూడండి నేను చెప్పిన విధంగా. కొంచెం కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ ఎక్కువ వస్తుందండి. ఇంకా చూడండి రెడీ అయిపోయింది. మరో 2 ఫ్రై చేసుకుందాం. ఇలా వేసి సన్నని మంట పైన ఒక 3 నిమిషాల దాకా ముట్టొద్దండి, ఇలానే ఫ్రై చేయాలి. 3 నిమిషాల తర్వాత మళ్ళీ తిప్పుకోవాలి. అంతే, రెడీ ఫిష్ ఫ్రై. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.